జంతుమిత్రులు వేటగాడు కథ. ఒక అడవిలో కాకి, తాబేలు, ఎలుక, జింక మంచి స్నేహితులుగా కాలక్షేపం చేస్తుండేవి. ఎగురుతూ కాకి ఎక్కడైనా ఆహారం ఉంటే కనిపెట్టేది. తర్వాత వచ్చి ఆ విషయం మిగిలిన ముగ్గురు మిత్రులకు చెప్పేది. నలుగురు అక్కడికి చేరిపోయి హాయిగా భుజించేవారు. అలా సంతోషంగా గడుస్తుండగా ఒకరోజు జింక వాళ్ల సమావేశానికి రాలేదు. మిగతా ముగ్గురు చాలా ఆందోళన చెందారు. కాకి మిత్రమా, నువ్వు పైకి ఎగిరి జింకెక్కడైనా ప్రమాదంలో చిక్కుకుందేమో చూడవా అంది తాబేలు. కాకి పైకెగిరి పలు చోట్ల వెతికింది. దానికి జింక వలలో బందీ అవడం కనిపించింది. వెంటనే వేగంగా మిత్రుల ముందు వాలిపోయి, అయ్యో, జింక వేటగాడు వలలో బందీ అయింది. ఇప్పుడు ఆ వేటగాడు అక్కడ లేడు కనుక వెంటనే ఎలుకను నాతో తీసుకెళ్ళి దాన్ని విడిపిస్తాను అని ఎలుకని తీసుకుని వెళ్ళిన కాకి బంధించి ఉన్న జింక ముందు దింపింది. మిత్రులను చూడగానే జింకకు పోయిన ప్రాణం లేచి వచ్చినంత పని అయ్యింది. ఎలుక తన పదునైన పళ్లతో వలని కొరికి జింకని బయటపడేసింది. ఆహా, మంచి స్నేహితుల వలన ఎంత మేలు జరుగుతుందో అని ఆనందించింది జింక. ఇంతలో తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ రావడం గమనించి, అయ్యో, తాబేలు అంత నెమ్మదిగా వస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా వేటగాడు వస్తే నేను ఆకాశంలోకి ఎగురగలను. జింక, ఎలుక కూడా వేగంగా తప్పించుకోగలవు. కానీ తాబేలు అని కాకి అంటుండగానే వేటగాడు వచ్చి తాబేలును పట్టుకుని తన దగ్గరున్న సంచిలో వేసేసుకున్నాడు. అయ్యో, మన స్నేహితుడు తాబేలును ఎలా రక్షించాలి అని ఆలోచించి ఒక పథకం వేశాయి. వేటగాడు ఎలాగో చెరువు దగ్గర నీటిని తాగేందుకు వెళ్ళి తాబేలు సంచిని కిందకు దింపుతాడు. జింక వాడికి కనిపించేలా ఓ చోట పడి చచ్చినట్టు వేషం వేస్తుంది. దాని కన్ను పొడిచినట్టు నేను నటిస్తుంటా. వాడు అంత దూరం నటిస్తూ వచ్చేలోగా ఎలుక వెళ్ళి తాబేలు పెట్టిన సంచిని కొరికి తాబేలు చెరువులో దూకేలాగా సహాయం చేస్తుంది. వేటగాడు నడుస్తూ వచ్చేసరికి హఠాత్తుగా జింక లేచి పరుగు తీస్తుంది. నేను ఆకాశంలోకి ఎగిరిపోతా అన్నది కాకి. అనుకున్న పథకం ప్రకారం వారు నటించి వేటగాడిని మోసం చేసి ప్రాణరక్షణ చేసుకున్నారు. తర్వాత తీరిగ్గా నలుగురు ఓ చోట కలుసుకుని వేటగాడిని ఎలా తప్పుదారి పట్టించింది తలుచుకుని పడి పడి నవ్వుకున్నారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, స్నేహం చాలా గొప్పది.